నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మీకు తెలుసు ప్రాపర్ ఫ్రాక్షన్స్. మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గణితము అర్థమెటిక్ రీజన్స్‌ని బేస్ చేసుకొని గణితం నుంచి అనేక రకాల ప్రాబ్లమ్స్ మనకివ్వడం జరుగుతా ఉంటది. దాంట్లో భిన్నాలు, ఫ్రాక్షన్స్ గూడా ఒక ముఖ్యమైన కాన్సెప్ట్‌గా మనం తీసుకోవడం జరుగుతా ఉంది. ఈ ఫ్రాక్షన్స్‌ని మనకి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్‌ని గ్రేటెస్ట్, స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ ఎలా గుర్తించమని చెప్తారు. దానికి ఒక సింపుల్ ట్రిక్‌ని మీకు ఈరోజు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. అయితే ఈ వీడియోని మొదటిసారి ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి మీకు కొన్ని సింపుల్ ట్రిక్స్ తెలియజేయబోతా ఉన్నాను. మనకు తెలుసు ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ మనకు తెలుసు భిన్నాలు లేదా ఫ్రాక్షన్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవేంటి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అలానే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. దీనిలో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే న్యూమరేటర్ లెస్ దాన్ ఉండి డినామినేటర్ గ్రేటర్ దాన్‌గా ఉంటే, ఆ ఫ్రాక్షన్‌ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అలా కాకుండా న్యూమరేటర్ పెద్దదిగా ఉండి డినామినేటర్ లెస్ దాన్‌గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్‌ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఇలా ఈ ఈ ఈ టైప్ ఆఫ్ నంబర్స్ మనం ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఈ ఒక్కొక్కసారి మనకి ఎలా చేస్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌కి మార్చమంటారు. లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి మిక్స్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్‌కి మార్చమంటారు. అయితే మనం ఈరోజు సింపుల్ ట్రిక్ ద్వారా హౌ కెన్ యూ ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ అనేది మీకు ఒక ట్రిక్ ద్వారా నేను చెప్పబోతూ ఉన్నాను. దయచేసి ఈ ట్రిక్‌ని చివరి వరకు ఫాలో అవ్వండి. వీడియో చివరి వరకు ఫాలో అయితే మీకు ట్రిక్ అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు విషయం అర్థం కాదు. అలానే ట్రిక్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/5, 5/7, 3/4 అనే ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్రాక్షన్స్ అంటే 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల ఫ్రాక్షన్స్‌లో ప్రాపర్ ఫ్రాక్షను, ఇంప్రాపర్ ఫ్రాక్షను, మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే హూస్ ద ఫ్రాక్షన్ ద న్యూమరేటర్ ఈస్ లెస్ దాన్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ఫర్ ద డినామినేటర్‌తో పోల్చుకుంటే న్యూమరేటర్ లెస్ దాన్ ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్‌ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం ఈ ఫ్రాక్షన్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3/5 ఇచ్చారు, 5/7 ఇచ్చారు, 3/4 ఇచ్చారు. దీనిలో ఇక్కడ న్యూమరేటరు 3 ఉంది, డినామినేటర్ 5 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, డినామినేటర్ 7 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ 3 ఉంది, డినామినేటర్ 4 ఉంది. ఈ 3 ఫ్రాక్షన్స్‌లో కూడా మనం చూసినట్లయితే డినామినేటర్స్ గ్రేటర్ దాన్ ఉన్నాయి, న్యూమరేటర్స్ లెస్ దాన్ ఉన్నాయి. సో ఈ ఫ్రాక్షన్స్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం.
అయితే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో సింపుల్ ట్రిక్ ద్వారా మనం బిగ్గెస్ట్ ప్రాపర్‌ని, స్మాలెస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్‌ని అలానే స్మాలెస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్‌ని ఎలా గుర్తించాలనేది మీకు ట్రిక్ రూపంలో తెలియచేయబోతా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3/5 అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకుంటాము. అలానే ఈ నంబర్‌ని కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ రాసుకుంటాము. అలానే 3/5, 5/7, 3/4 దీనిలో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ న్యూమరేటర్‌ని రాసుకుంటాం. అలానే ఇక్కడున్న న్యూమరేటర్‌ని ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడున్న న్యూమరేటర్‌ని ఇక్కడ రాసుకుంటాం. ఈ పక్కన 0ని యాడ్ చేస్తాం. ఇదే ట్రిక్ మనకి. ఇలా 3కి 0ని యాడ్ చేసాం 30 అయింది. 5కి 0ని యాడ్ చేసాం 50 అయింది. 3కి 0ని యాడ్ చేసాం 30 అయింది. ఇప్పుడు ఈ ఇక్కడ న్యూమరేటర్‌కి తర్వాత డినామినేటర్‌కి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ 2 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెన్స్ నంబర్ తోటి దీన్ని డివిజన్ చేసుకుంటాం. 2 15 30 అవుతుంది. ఇక్కడ కూడా దీన్ని 2తో డివిజన్ చేస్తాం. 2 25 50 అవుతుంది. ఇక్కడ కూడా 1 తోటి దీన్ని డివిజన్ చేస్తాం. అంటే 30 అవుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 ప్రాబ్లమ్స్ ఈ 3 సందర్భాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 30 ఉంది. ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కింద మనం చెప్పుకుంటాం. ఇక్కడ 25 ఉంది. ఇది సెకండ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ 15 ఉంది. ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇలా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి దానిలో స్మాలెస్ట్ తర్వాత బిగ్గెస్ట్ ఫ్రాక్షన్స్‌ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకున్న సింపుల్ ట్రిక్ ఏంటో మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాము. జాగ్రత్తగా వినండి. ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ముందు అసలు ఆ ఫ్రాక్షన్స్ ఈ ట్రిక్ మనకి ఇక్కడ ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్‌కే అప్లికబుల్ అవుతుంది. అయితే మనకిచ్చిన ఫ్రాక్షన్స్‌లో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌లో ఉందా? ప్రాపర్ ఫ్రాక్షన్‌లో ఉందా? మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో ఉందా? అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మరి మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని ఎలా తెలుస్తుందంటే ఫ్రాక్షన్స్‌లో అంటే ఆ భిన్నంలో లవము తక్కువగా ఉండి హారం ఎక్కువగా ఉంటే అంటే ఇక్కడ న్యూమరేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువగా ఉంటే ఆ ఫ్రాక్షన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. అలా కాకుండా హారం తక్కువగా ఉండి లవం ఎక్కువగా అంటే న్యూమరేటర్ ఎక్కువగా ఉండి డినామినేటర్ తక్కువగా ఉంటే ఆ ఫ్రాక్షన్‌ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. అలా కాకుండా 1/3/7 మీన్స్ ఇక్కడ మిశ్రమ ఫ్రాక్షన్ కింద దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దానిలో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్స్‌ని ఎలా గుర్తించాలో మీకు ట్రిక్ వివరించారు. ఆ ట్రిక్‌ను ఒకసారి మీ కొరకు మళ్ళా చెప్పబోతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3/5లో 3ని మనం న్యూమరేటర్ అంటాం. 5ని డినామినేటర్ అంటాం. అలానే 5/7లో 5ని న్యూమరేటర్ అంటాం. 7ని డినామినేటర్ అంటాం. అలానే 3/4లో 3ని న్యూమరేటర్ అంటాం. 4ని డినామినేటర్ అంటాం. ఈ మూడిట్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ న్యూమరేటర్ తక్కువ ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంది. అలానే ఇక్కడ కూడా న్యూమరేటర్ తక్కువ ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంది. ఇక్కడ న్యూమరేటర్ తక్కువ ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంది. ఈ 3 భిన్నాలు అంటే ఈ ఫ్రాక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్‌లో ఉన్నాయి. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ నుంచి మనం బిగ్గెస్ట్ ఫ్రాక్షన్‌ని అలానే స్మాలెస్ట్ ఫ్రాక్షన్‌ని ఎలా గుర్తించాలంటే ఇక్కడ 3/5లో అంటే ఈ ఫ్రాక్షన్స్‌లో మనం చూసినట్లయితే ఈ పైన ఉన్న న్యూమరేటర్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా మనం రాసుకుంటాం. రాసుకొని ఈ పక్కన 0ని యాడ్ చేసుకుంటాం. ఇదే మనకున్న అసలైన ట్రిక్. ఈ 0ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రాక్షన్‌లో 3/5కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 3/5కి డిఫరెన్స్ ఎంత అంటే 2గా చెప్పుకుంటాం. అలానే
5/7కి డిఫరెన్స్ కూడా 2గా ఉంటది. 3/4కి డిఫరెన్స్ 1గా ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ డిఫరెన్స్ నంబర్ తోటి ఈ 30ని డివిజన్ చేస్తాం. అలానే ఇక్కడున్న డిఫరెన్స్ నంబర్ తోటి 15 డివిజన్ చేస్తాం. ఇక్కడున్న డిఫరెన్స్ నంబర్ తోటి 30ని డివిజన్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ 25 వస్తుంది. ఇక్కడ 30 వస్తుంది. ఈ 3 ఫ్రాక్షన్స్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇదేమో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ 25 ఉంది కాబట్టి ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 15 అనేది థర్డ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సహజంగా మనకి 3/6, 7/8 అలానే 6/8 తీసుకున్న దీనిలో ఇప్పుడు 3ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. 7ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. 6ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. 3 పక్కన 0 యాడ్ చేసాం. 7 పక్కన 0 యాడ్ చేసాం. 6 పక్కన 0 యాడ్ చేసాం. ఇప్పుడు 6కి 3కి మధ్య డిఫరెన్స్ మనం చూసినట్లయితే 3. 8కి 7కి డిఫరెన్స్ 1. 6కి 8కి మధ్య డిఫరెన్స్ 2. ఇప్పుడు 3/30 అంటే 10 వస్తుంది. 70/1 అంటే 70 వస్తది. 30/2 60/2 అంటే 30 వస్తది. దీంట్లో మనం చూసినట్లయితే ఈ 70 అనేది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. 10 ఏమో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. 30ని సెకండ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇలా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి ముఖ్యంగా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి దాంట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్, బిగ్గెస్ట్ ఫ్రాక్షన్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు మనకున్న సింపుల్ ట్రిక్ ఇదే. మనకి ఫ్రాక్షన్‌లో అది ప్రాపర్ ఫ్రాక్షనా కాదా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యుంటే పైన న్యూమరేటర్స్‌ని డైరెక్ట్‌గా రాసుకుంటాం. దాని పక్కన 0ని యాడ్ చేసుకుంటాం. అదే అసలైన ట్రిక్. ఆ 0 యాడ్ చేసిన తర్వాత వచ్చిన నంబర్‌ని న్యూమరేటర్‌కి, డినామినేటర్ మధ్య ఉన్న డిఫరెన్స్ తోటి డివిజన్ చేసుకుంటాం. అలా డివిజన్ చేసుకున్న తర్వాత వాటిలో ఏదైతే స్మాలెస్ట్ నంబర్ ఉంటుందో దాన్ని స్మాలెస్ట్ ఫ్యాక్టర్ కింద, హైయెస్ట్ నంబర్‌ని బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కింద మనం తెలుసుకుంటాం. సో ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి మనకి స్మాలెస్ట్, బిగ్గెస్ట్ ఫ్రాక్షన్స్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇది మనకి బాగా ఉపయోగపడతా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకొని మీరు అంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. బెల్ ఐకాన్ సెట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.